దండోత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 5వ స్కందంలో 2వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం మొత్తం. ఈ అధ్యాయం వచ్చేసి ముఖ్యంగా అగ్నిధర యొక్క చరిత్ర. అగ్నిధర ఎవరంటే ప్రియవ్రతుడి యొక్క మొదటి కుమారుడు. ప్రియవ్రత మహారాజు తర్వాత ఆయన రాజ్య పరిపాలనని ఆయన కుమారులకి అప్పగించి వెళ్ళిపోతారు. దాని తర్వాత అగ్నిధర గురించి ఇక్కడ మనము చర్చించుకుంటాం. ఆయన ఏం చేశాడు, మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం నుంచి చూద్దామంట. శ్రీ శుక ఉవాచ. శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇవి కూడా చాలా శ్లోకాస్ అన్ని ప్రోజ్ ఫార్మాట్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. మనం డైరెక్ట్ అనువాదం తాత్పర్యం నుంచి చర్చించుకుందాం. మహారాజ్ ప్రియవ్రతుడు ఆయన ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణంగా అవలంబించుకోవడానికి అనేసి తపస్సు చేసుకోవడానికి ఆయన ఇప్పుడు రాజ్యాన్ని ఆయన కుమారులకు అప్పగించి వెళ్ళిపోతాడు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ధర్మానుసారంగా ఎలా రాజ్యాన్ని పరిపాలించాలో ఆ విషయాలన్నీ కూడా ఎలాగైతే రాజా అగ్నిధర తెలుసుకున్నాడు తన తండ్రి దగ్గర నుంచి, ఆయన అదేవిధంగా జంబూ ద్వీప వాసులకి అందరికీ కూడా అలాంటి సంరక్షణ ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా తన సొంత ప్రజలందరినీ కూడా ఒక తండ్రిలాగా వాళ్ళందరి ప్రజల్ని కూడా వాళ్ళ సొంత సంతానంగా చూసుకున్నాడు అన్నమాట. ఎంతో చక్కగా వాళ్ళని సంక్షేమం చూసుకున్నారు. అది ఇక్కడ ఇచ్చారు. అగ్నిధర జంబూ ద్వీపం మధ్యలో ఉంటుంది. జంబూ ద్వీపం భూమండలంలో. భూమండలంలో జంబూ ద్వీపం అనేది మధ్యలో ఉంటుంది. మనం చర్చించుకున్నాం, ప్రియవ్రతుడు మొత్తం భూమండలాన్ని తన రథం నడపడం ద్వారా 7 సముద్రాలు ఇంకా 7 ద్వీపాలుగా విభజన చేశాడు. ఆయన ఉన్న మొదటి భార్య నుంచి ఉన్న 7 కుమారులకి ఈ 7 ద్వీపాలని ఒక్కొక్కరికి అప్పచెప్పారు.
దానికి రాజుగా చేశారు. సో మధ్యలో ఉన్నది జంబూ ద్వీపం. ఈ జంబూ ద్వీపానికి రాజు రాజా అగ్నిధర. ఎందుకు రాజా అగ్నిధర గురించి చర్చించుకుంటున్నామంటే ఆయన పుత్రుడు నాభి పుత్రుడు రిషభదేవ్ పుత్రుడు భరత్ మహారాజ్. సో వీళ్ళందరి కథ ఒకరి తర్వాత ఒకటి మనం చర్చించుకుంటాం. ముఖ్యంగా రిషభదేవ్ ఆయన భగవంతుడి యొక్క అవతారం, ఆయన గురించి విస్తృతంగా చర్చించుకుంటాం వచ్చే అధ్యాయాల్లో. తర్వాత భరత మహారాజ్ యొక్క స్టోరీ, ఆయన 3 జన్మలు, విస్తృతంగా ఆ స్టోరీ కూడా ఈ యొక్క 5వ స్కందంలోనే చర్చించుకుంటాం. సో ఇక్కడ ఎలా అతను తన ప్రజల్ని పరిపాలించారు రాజ్యాన్ని అంటే ఇక్కడ రాశారు, ధర్మావేక్షమాన అంటే ధర్మానుసారంగా ఆయన అందరినీ పరిపాలించారు. అంటే వర్ణాశ్రమ ధర్మం. సో వర్ణాశ్రమ ధర్మాన్ని సరిగ్గా అందరూ పాటించే విధంగా ఆయన చూశాడనమాట. తద్వారా అందరూ అలా వాళ్ళ ధర్మాలని నిర్వర్తించుకుంటూ భగవంతుడికి సంతృష్టిపరచడానికి వాళ్ళు ప్రయత్నించే విధంగా ఆయన చూసుకున్నాడు అన్నమాట. సో ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఒక రాజు లేకపోతే ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, ముఖ్యంగా క్షత్రియుల రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే అందరినీ సంరక్షించడం. అంటే వారి భౌతిక దేహాన్ని మాత్రమే కాదు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా వాళ్ళు సరిగ్గా భక్తి చేసుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితం అనుసరించడానికి కావాల్సిన వసతులు కానీ సువిధులు కానీ అవన్నీ కూడా కల్పించి, ఇలా వర్ణాశ్రమం సరిగ్గా పాటించడం జరుగుతుందా లేదా సమాజంలో అది చూసి పాటించే విధంగా చేయడం, దానికి కావాల్సిన నియమాలు, దానికి కావాల్సిన తగ్గట్టుగా అన్ని రకాల ప్రయత్నాలు చేయడం. సో తద్వారా ఏంటంటే అందరూ భౌతికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రగతి సాధించే విధంగా చూసుకోవాలన్నమాట. అది బాధ్యత రాజుది. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, కానీ ఇప్పుడున్న కలియుగంలో రాజకీయ నాయకులు కానీ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ చేయడంలో, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడంలోనే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకి అసలు అందరూ ధర్మాన్ని అనుసరిస్తున్నారా లేదా ప్రజలు, ఆ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. సో వాళ్ళు డబ్బులు ఎలాగైనా సరే జనాల నుంచి ఎలా లాగాలి డబ్బులు, దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ సంక్షేమం, ముఖ్యంగా సంక్షేమం అంటే ధర్మం గురించి, వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తున్నారు లేదా అనే విషయం గురించి వారు పట్టించుకోవట్లేదు. ఇంకా దానికి ధర్మానికి విరుద్ధంగా అధర్మాన్ని పెంపొందించే విధంగా ఏవైతే 4 నియమాలు పాటించాలో మనం ఇస్కాన్లో అందరు భక్తులు 4 నియమాలు పాటిస్తాం కదా. సో ఈ 4 నియమాలు అంటే అవైధ స్త్రీ సంఘం, నష అదే మత్తుపానాలు, మద్యపానం సేవించడం, మాంసాహారం భుజించడం, ద్యూత్ క్రీడ ఆడడం, ఇవన్నీ కూడా వర్జితం, ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ పాపాలు. సో ఈ 4 నిషిద్ధం మనందరికీ చేయడం. సో కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు వీటిని ప్రోత్సహిస్తూ దానికి కావాల్సిన అన్ని సువిధల్ని సప్లై చేస్తున్నారు. అవును. సో మీకు బయట మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కనే అన్నీ దొరికిపోతున్నాయి. మద్యపానము, సిగరెట్టు, మాంసము, ఇంకా వీళ్ళు చేసే ఈ ఆధునిక సభ్యత, అంటే కుక్కలు పిల్లుల సభ్యత అని చెప్తారు ప్రభుపాల్ వారు. ఈ సభ్యతలో అవైద్య స్త్రీ సంఘం అంతా కూడా జరుగుతుందన్నమాట. ఇంకా ద్యూత్ క్రీడ, వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ సర్కార్ కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ధర్మాన్ని అయితే పట్టించుకోవట్లేదు, ఇంకా అధర్మాన్ని పెంపొందించే విధంగా కార్యాలు చేస్తున్నారు. సో అందుకని శ్రీమద్ భాగవతంలో చెప్పారు, కలియుగంలో రాజకీయ నాయకులే వాళ్ళే దోచుకుంటారు. ఎవరైతే సంరక్షించాలో వాళ్ళే దొంగల్లాగా అందరి సంపదను దోచుకుంటారు, ప్రజల సంపదను. అందుకనే ఇలాంటి పాపకార్యాలు పెరిగిపోవడం కారణంగా సమాజంలో ధర్మాన్ని ఎవరు అనుసరించకపోవడం కారణంగా అకాలంలో వానలు, అంటే వానలు సరిగ్గా సమయానికి రావు, లేకపోతే తక్కువ వస్తాయి, వానలే తగ్గిపోతాయి పడడం. మీకు అందరికీ తెలుసు కదా, వానలు పడక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వింటుంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే సమాజంలో ఇంకా ఇలాంటి పాపాలు జరుగుతున్నాయి కనుక ఇవి అరికట్టడానికి ప్రయత్నించాలి.
అప్పుడు వాన వస్తుంది. హరినామ సంకీర్తన చేసి ఈ 4 నియమాలు అందరూ పాటిస్తే వాన టైంకి వస్తుంది, వాన టైంకి పడుతుంది, అందరికీ ఏ సమస్యలు ఉండవు, ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వేరే ఏ స్కీములు పెట్టినా, లేకపోతే వేరే ఎన్ని రకాల పథకాలు సృష్టించినా, తయారు చేసినా, అమల్లోకి తీసుకొచ్చినా ఏమీ లాభం లేదు. ఎప్పటివరకైతే హరినామ సంకీర్తన జరగదో, ఎప్పటివరకైతే 4 నియమాలు అందరూ పాటించరో, కనీసం ఎంత సమాజంలో ఎంతమంది పాటిస్తే అంత మంచిది. సో ఒక 10% మంది పాటించినా మొత్తం ఈ ప్రపంచమే మారిపోతుంది. ఇది ఒక మంచి వాతావరణం మారిపోతుంది, అన్నీ సరిగా జరుగుతాయి. ఒక దగ్గర ప్రభుపాదులు వారు చెప్తారు. సో అందుకనే ఇప్పుడు రకరకాలైన కరువు కాటకం, రకరకాలైన యుద్ధాలు, సమస్యలు, భూకంపాలు కానీ, సునామీలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే జనాలు పాపాలు చేస్తున్నారు, అని ఫలం అనుభవించాల్సిందే. మరి ఏంటి దారి అంటే ఈ కృష్ణ చైతన్యం ఒక్కటే మార్గం. ఇదొక్కటే మనని వీటన్నిటి నుంచి రక్షించగలవు, మొత్తం సమాజాన్ని, ప్రజలందరినీ. సో అందుకని భక్తి మార్గం అనేది, కృష్ణ చైతన్యం అనేది, ఇస్కాన్ అనేది చాలా ముఖ్యమైనది సమాజంలో. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది పాటించడానికి. సో ఇది ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు. సో ఇప్పుడు అగ్నిధర కోరిక ఏంటి? ఆయన జీవిత ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక మంచి పుత్రుడు సంతానం కావాలని కోరుకొని, ఆయన కోరిక ఏంటంటే తద్వారా పితృలోక నివాసిగా జీవించాలని. ఇది అగ్నిధర యొక్క కోరిక. సో ఈ కోరికతో నాకు ఒక మంచి పుత్ర సంతానం కావాలి, ఇంకా పితృలోకంలో నివసించే యోగ్యం కావాలి తర్వాత ఈ జీవితం తర్వాత. సో దానికోసం అనేసి బ్రహ్మదేవుడిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టికర్త ఈ జగత్తుకి బ్రహ్మదేవుడు. సో దానికోసం ఆయన మందార పర్వతంలోని ఒక గుఫలోకి వెళ్ళి, అక్కడ గుఫ లేకపోతే అక్కడ ఉన్న మందార పర్వతం మీదకి వెళ్ళి, ఎక్కడైతే స్వర్గం నుంచి అప్సరసలు, ఇంకా పైలోకాల నుంచి అప్సరసలు వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటారు. సో అతను అక్కడే ఆ మందార పర్వతం పైకి వెళ్ళి అక్కడ ఉన్న వనంలో పువ్వులు సేకరించి, ఇంకా కావాల్సిన సామాగ్రి, పూజ చేసుకోవడానికి, ఆరాధించుకోవడానికి, ఇంకా తపస్సు చేయడానికి కావాల్సిన అవసరాలు సమకూర్చుకొని ఆయన మందార పర్వతానికి వెళ్ళారంట. ఎవరు? అగ్నిధర. సో ఇక్కడ పితృలోక వాసుగా అవ్వాలంట. మనకు భగవద్గీతలో చెప్పారు కదా, యాంతి దేవావ్రతా దేవాన్ పితృయాంతి పితృవ్రతాన్. మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతాలోకానికి వెళ్ళిపోతారు. అవునా? సో అలాగే పితృలోకంకి పితృలోకం వెళ్ళడానికి ఆరాధిస్తే అప్పుడు మీరు పితృలోకానికి చేరుకోవచ్చు. పితృలోకంలో చాలా కాలం వరకు నివసించాలి అంటే మీకు ఒక మంచి పుత్రుడు కావాలి, ఒక మంచి సంతానం, మంచి పుత్రుడు ఉంటే ఆ పుత్రుడు మీకు మీరు చనిపోయిన తర్వాత మీరు పితృలోకానికి వెళ్ళిపోతారు, కానీ అక్కడే ఉండాలి, మళ్ళీ అక్కడ నుంచి పతనం అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడు ఈ పుత్రుడు ఆయన ప్రతి సంవత్సరం శ్రాద్ధం, పిండదానం, శ్రాద్ధం పెట్టాలన్నమాట. అదేం లేదు, అది శ్రాద్ధం, అది భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని ఈ పితృలకి ఇస్తారన్నమాట ప్రసాదం తినడానికి. సో వాళ్ళు ఆ ప్రసాదం గ్రహించి ఇంకా అలా పితృలోకంలో కొనసాగవచ్చు. పితృలోకం అంటే అది ఒక స్వర్గలోకంతో సమానం. స్వర్గలోకాల్లో అదొక లోకం పితృలోకం. అక్కడ కూడా అన్ని మంచి మంచి సువిధులు ఉంటాయి, నివసించడానికి, భౌతిక సువిధులు భోగించడానికి, ఆనందించడానికి భౌతికంగా. సో ముఖ్యంగా ఈ పితృలోక వాసులందరూ కర్మకాండీయులు అనమాట. ఏ కర్మకాండను అనుసరించిన వాళ్ళు, పిండదానం కూడా కర్మకాండంలోనే ఒక మార్గం. సో ఈ కర్మకాండీయ మార్గాన్ని అనుసరించే వాళ్ళు అందరూ కూడా పితృలోకంలోకి చేరుకోవాలని కోరుకుంటారు, అక్కడ నివసించాలని కోరుకుంటారు ముఖ్యంగా. సో ఈ విధంగా పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు, దానికి కావాల్సిన పూజ ఆరాధన అని చేసుకున్న వాళ్ళు పితృలోకాలకి వెళ్ళిపోతారు. సో ఎప్పటి వరకు వాళ్ళు పితృలోకాలు నివసించవచ్చు అంటే వాళ్ళ యొక్క పుత్రులు, ఇంకా వాళ్ళ ముందు తదుపరి జనరేషన్స్, తదుపరి వంశంలో వచ్చే మిగతా వాళ్ళందరూ కూడా, ఎవరైతే నెక్స్ట్ వంశంలో ఎవరు పుడుతున్నారో కంటిన్యూ అవుతున్నారో ఆ వంశంలో వచ్చే వారసులు వాళ్ళందరూ కూడా ప్రతిసారి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆ శ్రాద్ధ పిండదానం చేస్తూనే ఉండాలి, విష్ణు ప్రసాదం వాళ్ళకి అర్పిస్తూ ఉండాలి పితృలకి.
అలా అనమాట. ఒకవేళ వాళ్ళు చేయడం ఆపేశారనుకోండి, ఇంకా వాళ్ళు అక్కడ ఉండలేరు. కర్మకాండ అంటే అంతే, పర్మనెంట్ ఏమి ఉండదు, టెంపరీ. మీరు ఇంత చేసుకుంటే ఇంతవరకు మీకు దొరుకుతుంది రిజల్ట్, ఫ్రూట్. కాసేపు అయినాక ఫినిష్. మరి అలా ఎవరైనా ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ అలా చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మీరు మ్యాక్సిమం శ్రాద్ధ చాలామంది చూస్తుంటారు, వాళ్ళ తండ్రికి వాళ్ళ తాతకో పెడతారు, లేకపోతే వాళ్ళ అమ్మమ్మకో నాన్నమ్మకో పెడతారు, అంతేగాని దాని తర్వాత ఇంకా పైన వాళ్ళకి పేర్లు కూడా తెలియదు. వాళ్ళ ముత్తాత పేర్లు, ముత్తాత పేర్లు కూడా తెలియవు జనాలకి, శ్రాద్ధం చేస్తారు. సో కాబట్టి ఇది కర్మకాండలో ఇలా ఉంటుంది. కాబట్టి అలా అది ఆగిపోయినప్పుడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం కథమైపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి తిరిగి రావాల్సిందే. అందుకే ఈ కర్మకాండ అనేది శాశ్వతం కాదు. అందులోంచి లాభాలన్నీ కూడా తాత్కాలికం, టెంపరీ. కొంత సమయం వరకే మీరు దాని లాభాలని పొంది దాన్ని భోగించవచ్చు. మరి ఎవరైనా అడగొచ్చు, సరే ప్రియవ్రతుడేమో అంత గొప్ప భక్తుడు, భగవంతుడికి మహాభాగవత్ భక్తుడు, ఆయన సంతానమైన అగ్నిధర ఏంటి ఇలా కోరుకుంటున్నాడు, కర్మకాండీ మార్గాన్ని అనుసరించి పితృలోకాలకు వెళ్ళి భోగించి నివసించాలనుకుంటున్నాడు. అసలు ఇదెలా జరిగింది? అంత గొప్ప భక్తుడికి ఇటువంటి కర్మకాండీయ వ్యక్తుల పుత్రుడు సంతానంగా లభించారు అంటే, ఒక భాగవతం కామెంటేటర్ గోస్వామి గిరిధర ఆయన అన్నారంట, అగ్నిధర ఎప్పుడైతే ప్రియవర్త మహారాజ్ కొంచెం కామవాసంతో ఆయన ఏ సమయంలో తన కామవాసంతో నిండిపోయాడో ఆ సమయంలోనే ఈ అగ్నిధరని ఆయన కన్నాడనమాట. సో అంటే ఈ విధంగా ఎప్పుడైతే స్త్రీ పురుషులు సాంగత్యం చేస్తారో సంతానం పొందడానికి, ఆ సమయంలో వారి యొక్క చేతన ఎలా ఉంటుందో దాన్ని బట్టి వారి యొక్క సంతానం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా దాని ప్రకారం వాళ్ళ సంతానం కలుగుతుందన్నమాట. అందుకనే గర్భధాన సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గర్భంలో వీర్యం దానం చేసేటప్పుడు తగిన చేతన ఉండే విధంగా చేసే సంస్కారమే గర్భధాన సంస్కారం. తద్వారా ఏంటంటే మంచి పుత్రులు కానీ పుత్రులు కానీ మంచి సంతానం ఎవరైతే భక్తులుగా మారగలరో అటువంటి సంతానం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తల్లిదండ్రుల యొక్క చేతన కృష్ణభావనామృతంతో ఉండాలి, భక్తిమయంతో ఉండాలి. లేదు ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఎవరు ఈ గర్భధాన సంస్కారం అవి నేను చేయరు. బేసికలీ ప్రతి ఒక్కరు ఏంటంటే భోగించడానికే మైథునం చేస్తారు. అలా భోగించడానికి మైథునం చేస్తే అది కుక్కలు పిల్లిల్లాగా చేసేదన్నమాట మైథునం. సో అప్పుడు కుక్కలు పిల్లులు వంటి పుత్రులు పుడతారు, అలాగే కుక్కల పిల్లుల్లాగా వ్యవహరిస్తూ ఉంటారు. సో దానికి పాక్షికంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందన్నమాట అలా అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళ చేతన కూడా సరిగ్గా ఉండాలి. సో ఇదన్నమాట పరిస్థితి. సో ఇక్కడ అగ్నిధర ఏంటంటే ఈయన క్షత్రియుడు, ఈయన మరీ అలా కుక్క పిల్లిలాగా దిగజారిన వ్యక్తి కాదు. ఇతను క్షత్రియుడు, ఈయన శూద్రుడు కూడా కాదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ కోరిక ఉందన్నమాట, నాకు ఒక మంచి పుత్ర సంతానం కావాలి. ఇప్పుడు మంచి పుత్రుడు కావాలంటే దానికి మంచి భార్య కావాలి. సో మంచి భార్య కావాలంటే ఈ లోకం నుంచి కాకుండా పై లోకాల నుంచి వస్తే ఇంకా మంచిది, దేవతల లోకం నుంచి వస్తే, అప్సరసలు కానీ ఎవరైనా. అందుకనే ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆయన బ్రహ్మదేవుడిని ఆరాధించుకోవడానికి మందార పర్వతానికి వెళ్ళాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతః. సో ఎవరైతే కర్మీలు ఉంటారో వాళ్ళకు ఇలాంటి భౌతిక కోరికలు నెరవేర్చుకోవడానికి, భౌతిక ఫలాలు ఆశించి వాళ్ళు దేవతలను ఆరాధించుకుంటారు. వాళ్ళకి తక్షణమే, వాళ్ళకి తొందరగా కూడా వాళ్ళకి కావాల్సిన ఫలితాలు కూడా లేకపోతే ఫలాలు కూడా వాళ్ళకి అందిపోతాయి, దొరికిపోతాయి. సో ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన ఇక్కడ బ్రహ్మదేవుడిని ఆరాధిస్తున్నాడు అనమాట. ఒక మంచి భార్య కావాలి ముందు నాకు పైలోకాల నుంచి. సో బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు ఈయన ఉద్దేశం, ఎందుకు ఈయన తపస్సు చేస్తున్నాడు. అసలు అగ్నిధర యొక్క కోరికను తెలుసుకొని బ్రహ్మదేవుడు ఆయన యొక్క లోకంలో ఉన్న ఒక అప్సరసని, ఎవరైతే నృత్యం చేసే అప్సరస ఉంటుందో ఆమె పేరు పూర్వచిట్టి. ఈ పూర్వచిట్టిని ఈ అగ్నిధర రాజు దగ్గరికి పంపించాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ బ్రహ్మదేవుడిని
తత్ ఉపలభ్య భగవానాదిపురుష, భగవాన్ ఆదిపురుష అన్నారు. గోవిందం ఆదిపురుషం అంటే శ్రీకృష్ణుడు. సో ఇక్కడ బ్రహ్మదేవుడిని కూడా భగవాన్ ఆదిపురుషాన్ని ఉద్దేశించి చెప్పారు. ఆయన కూడా భగవాన్ అని చెప్పారు. అంటే ఇక్కడ భగవాన్ అని ఎందుకు అన్నారంటే ఆయన కూడా ఆ భగవంతుడిని సంపూర్ణంగా ఇక్కడ ఆయన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృప ద్వారా ఆయన కూడా ఇప్పుడు ఎలాగైతే పరమాత్మ రూపంలో భగవంతుడు మన ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి మనం ఏం కోరుకుంటానో ఆయన తెలుసుకోగలడు. అదే కోరిక బ్రహ్మదేవుడికి కూడా తెలిసిపోయింది. ఎలా అంటే తేనే బ్రహ్మ హృదయాది కవయే. అలాగే పరమాత్ముడు బ్రహ్మదేవుడు వంటి గొప్ప భక్తులు వారికి అన్ని హృదయంలోనే అవన్నీ తెలియజేస్తారు. బ్రహ్మదేవుడికి అలాగే మొత్తం వేదిక జ్ఞానాన్నే కృష్ణుడు తన హృదయంలో సాక్షాత్కారం చేశారు. సో అది దివ్యజ్ఞానం. అలాగే ఇక్కడ కూడా అన్ని విషయాలు, చాలా విషయాలు భగవంతుడి కృప ద్వారా, పరమాత్మ ద్వారా బ్రహ్మదేవుడికి అర్థమైపోతుంది విష్ణువు ద్వారా. సో అందుకనే అతను కూడా భగవంతుడు యొక్క ప్రతినిధి అయి భగవంతుడి ఇలా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఆయన్ని భగవాన్ అని ఉల్లేఖించారు. 4వ శ్లోకం. సో తద్వారానే బ్రహ్మదేవుడు ఒక జీవాత్మ ఏం కోరుకున్నాడో హృదయంలో అగ్నిధర అర్థం చేసుకోగలిగాడు. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు పూర్వ చిట్టిని పంపించాడు అగ్నిధర దగ్గరికి. ఇంకా అగ్ని దగ్గరికి వచ్చేసి పూర్వ చిట్టి ఇప్పుడు అక్కడ తిరగడం, అక్కడ అగ్నిధర ఆయన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. కానీ అక్కడ ఒక మంచి దాని చుట్టుపక్కల అంతా కూడా మంచి వనం ఉంది, మంచి మంచి చెట్లు ఉన్నాయి, పచ్చదనం ఉంది, ఇంకా బంగారు తీగలు ఉన్నాయన్నీ. సో మంచి మంచి పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. అక్కడ కొలంలో హంస, బాతులు ఇలాంటి మంచి మంచి పక్షులన్నీ ఉన్నాయి. అన్నీ రకరకాల మంచి మంచి ఎంతో మనోహరమైన శబ్దాలు చేస్తున్నాయి. సో ఎంతో మంచి వాతావరణం ఉంది. ఇంకా పద్మపు పువ్వులతో నిండి ఉందన్న కొలను. సో ఈ విధంగా ఇటువంటి మంచి వాతావరణం ఉంది. అక్కడ ఇప్పుడు అప్సరస పూర్వ చిట్టి వచ్చిందనమాట. వచ్చి ఆ వనంలో ఇప్పుడు తిరగడం స్టార్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు ఆమె కాళ్ళకు గజ్జెలు ఉంటాయి. దానికి శబ్దం అగ్నిధరకు వినిపించే విధంగా నడవడం, నృత్యం చేయడం, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు అగ్నిధర్ని ఆకర్షించడానికి. అగ్నిధర్ ఏంటంటే ఇప్పుడు ఆయన యోగా ఆసనంలో కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. కళ్ళు యోగాసనంలో కూర్చొని ధ్యానం చేసే పద్ధతి భగవద్గీతలో కూడా తెలియజేశారు కృష్ణుడు. కళ్ళు సగం మొత్తం మూసుకుంటే నిద్రపోతారు, మొత్తం తెరిచి ఉంటే అన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఇంకా ధ్యానం వేరే పైన చేయలేరు. అందుకనే వేరే భగవంతుడి పైన ధ్యానం చేయలేరు అనమాట. మొత్తం కళ్ళు తెరుచుకుంటే అన్నీ చూస్తూ ఉంటే ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలా చేస్తారంటే కళ్ళు సగం హాఫ్ క్లోజ్డ్ అనమాట, సగం మూసుకొని ఉంటారు. అలా మూసుకొని మన టిప్ ఆఫ్ ద నోస్ అంటే ముక్కు టిప్కి అక్కడే చూస్తూ ఉంటారన్నమాట, ఇంకే వేరే ఎక్కడ కాకుండా. సో ఇలా అతను చేస్తున్నాడు. ఇక్కడ ఆయన కళ్ళను కూడా వర్ణించారు. ఆయన పద్మ పువ్వుల యొక్క రెక్కలు వంటి కళ్ళు ప్రియవ్రతులు ఉన్నాయి. సో ఆయన ఇప్పుడు మెల్లిగా ఈ యొక్క శబ్దాలు, గజ్జల శబ్దాలని విన్నాడు అనమాట. పూర్వ చిట్టిది విని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు అనమాట, ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగిన. భాగవతంలో అన్నారు, యోగిలు అసలు ఎవరి మీద ధ్యానం చేస్తారు? నా పైన ధ్యానం చేస్తారని భగవంతుడు అంటాడు. సో ఇది ఇలా ధ్యానం చేయడాన్ని సంప్రేక్ష నాసికాగ్రహం, ఆ నాసిక యొక్క అగ్రభాగాన్ని వాళ్ళు దానిపైన కళ్ళని సగం మూసుకొని అటు చూస్తూ అక్కడ దానిపైన ఫోకస్ చేయాలి, ధ్యానం చేయాలి. సో కానీ ప్రభుపాద వారు అంటున్నారు, ఈ కలియుగంలో చాలామంది యోగా స్టూడియోలు పెట్టి యోగా చేస్తుంటారు, యోగా నేర్పిస్తుంటారు, ఆసన ప్రాణాయాలు నేర్పిస్తారు, కానీ ధ్యానం అనేది వాళ్ళకి సరిగా తెలియదు. చాలామంది ఇలా ధ్యానంలో కూర్చొని నిద్రపోతారు. ప్రభుపాద వారు అంటారు ఒక్కొక్కసారి గురుకు పెట్టడం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ కలియుగంలో ఇలాంటి ధ్యానం అనేది ఎవరు సరిగా చేయలేరు, ఇది కుదరదు. మనం చేయవలసింది ఏంటంటే కలియుగంలో హరినామ సంకీర్తనం, ఇది కూడా ఒక రకమైన ధ్యానం, యజ్ఞం. సో ఈ యజ్ఞం, ధ్యానం, తపస్సు మనం చేయాలి. మనం చేయాల్సిన యజ్ఞము, దానం, తపస్సు ఏంటంటే హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్ర జపం, ఇంకా 4 నియమాలు పాటించడం. సో ఈ యొక్క యోగా చేయడం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం కోసం.
మనస్సు ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగితే అప్పుడు మనము ఆ మనస్సుని సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానించవచ్చు. ధ్యానం చేయడానికి ఇప్పుడు మన మనస్సు మనకు చెప్పిన మాట వినదు, ఎందుకంటే మనస్సు మన నియంత్రణలో లేదు. ఇంద్రియాలు మనం చెప్పిన మాట వినవు, ఎందుకంటే మన ఇంద్రియాలు మన నిగ్రహంలో లేవు. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలు మనస్సు మన నిగ్రహంలోకి వస్తాయో అప్పుడే మనం భగవంతుడి పైన ఎంతో సునాయాసంగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ ధ్యానంలో కూర్చొని, అంటే ధ్యానంలో అలా కూర్చోగానే డైరెక్ట్గా భగవంతుడి పైన ధ్యానం వెళ్ళిపోదు. సో ఫస్ట్ ఇంద్రియ ఆసన ప్రాణాయామ యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవన్నీ చేసి మెల్లిగా ధారణ, ఇవన్నీ ప్రాసెస్ ఏంటంటే ముఖ్యంగా ఇంద్రియాలని మనస్సుని నియంత్రించుకోవడం, తర్వాత ధ్యాన సమాధి అవన్నీ వచ్చేది లాస్ట్కి. అప్పుడు భగవంతుడి పైన సంపూర్ణంగా ధ్యానం అయ్యేది. సో ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అన్నమాట, అంత ఈజీ కాదు. సో మరి ఎలా మనస్సు ఇంద్రియాలని నియంత్రించుకొని భగవంతుడి పైన ధ్యానం చేయడం అంటే రిషికేన సేవనం భక్తి రుచ్యతే. మనం భక్తి మార్గంలో మనం ఏం చేస్తామంటే మనం ఉన్న ఇంద్రియాలని మనస్సుని అంతా కూడా ఇంద్రియాలు మనస్సుకి స్వామి అయిన ఆ యొక్క కృష్ణుడి యొక్క సేవలో మనం వినియోగిస్తాం. సో మనం భక్తి మార్గంలో అందుకనే సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. మనము ఎన్నో రకరకాల సేవల ద్వారా మన మనస్సుని ఇంద్రియాలని సంపూర్ణంగా భగవంతుడి సేవలో వినియోగిస్తే అవి శుద్ధమైపోతాయి. అలా శుద్ధమైపోయిన ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకోవచ్చు, అసలైన భక్తి రసాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో ఇంద్రియాలని నియుక్తిస్తామో, ఈ ఇంద్రియాలు మన యాక్చువల్ ఏంటంటే భగవంతుడి సేవలో నియంత్రించకపోతే అవి మన ఇక్కడ పాము యొక్క పడగలు ఉంటాయి కదా, ఫనాలు ఉంటాయి కదా, దానిలాగా పోల్చి చెప్తారనమాట. పాము విషపూరితమైన పాములు అది ఘాటు వేస్తే మీరు చచ్చిపోతారు ఆ విషం ద్వారా. కానీ ఒకవేళ అందులో విషం తీసేస్తే, వాళ్ళ ఫనాల నుంచి విషం తీసేస్తే అప్పుడు అవి ఎంత కాటేసినా కానీ మీకు ఏమి కావు, అవునా? సో అలా అవి శుద్ధమైపోవడం అనమాట. అలా ఇంద్రియాలు కూడా మనను ఎన్నో రకాలుగా వేధించవచ్చు ఒకవేళ నియంత్రణలో లేకపోతే. కానీ ఎప్పుడైతే భగవంతుడి భక్తిలో వినియోగిస్తామో, యుక్తపరుస్తామో, అప్పుడు అందులో విషం లేని సర్పాల్లాగా అయిపోతాయి. అప్పుడు మనం ఏం చేయలేవు అవి. సో అందుకనే ప్రబోధానంద సరస్వతి అంటే మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. మన ఇంద్రియాలు ఇలా భగవంతుడి సేవలో పెట్టేస్తే మనం ఇంకా అవి డిస్టర్బ్ చేయవు. మనస్సు ఇంద్రియం అనేది డిస్టర్బ్ చేయవు, మనకి విచలితం అవ్వు. దుర్దాంతేంద్రియకాల సర్పపటలి ప్రోకాటదంశ్రాయతే అని ప్రబోధానంద సరస్వతి ఆచార్యులు చెప్తున్నారు చైతన్య చంద్రామృతంలో. సో అందుకనే ప్రభుపాదులు వారు అంటారు, అలా ఏ భక్తులైతే సంపూర్ణంగా భక్తిలో మనస్సుని ఇంద్రియాలని యుక్తపరిచి భక్తి చేసుకుంటున్నారో అటువంటి భక్తుల యొక్క ఇంద్రియాలు మనస్సు శుద్ధమైపోతుంది. అటువంటి భక్తులు ఒకవేళ వేలాది మంది ఎంతో అందమైన స్త్రీలను చూసినా, వారి యొక్క భావభావాలను చూసినా కానీ వాళ్ళు దాని పట్ల ఆకర్షితులు కారు. వారిని ఆ అందమైన స్త్రీలు అందం మోహితం చేయలేదు. అదే ఇలాంటి సాధారణ యోగిలు కూర్చొని యమ నియమాసన ప్రాణాయామ ధ్యాన చేసుకుంటూ కూర్చున్నారు కదా, వీళ్ళు ఎంతో ఈజీగా ఇటువంటి అందమైన స్త్రీల యొక్క అందానికి వాళ్ళు మోహమాయలో మోహితులైపోతారు. వాళ్ళ ధ్యానం భంగం అయిపోతుంది, వాళ్ళు ఒక స్థానం నుంచి పతనం అయిపోతారు. అలాగే జరిగింది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ, ఫేమస్ ఉదాహరణ విశ్వామిత్రముని కూడా ఆయన వివాహం చేసుకోవడానికి వెళ్ళి తపస్సు చేయట్లేదు. ఇక్కడ అగ్నిధర ఏంటంటే ఆయన ముందే డిసైడ్ చేసుకుని నాకు ఒక మంచి భార్య కావాలి పైలోకాల నుంచి అనే ఉద్దేశంతోనే అక్కడ వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు, బ్రహ్మదేవుని ఆరాధించుకుంటున్నాడు. కానీ విశ్వామిత్ర అలా కాదు, నేను బ్రహ్మర్షి అవ్వాలనేసి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. కానీ మేనక వచ్చినప్పుడు ఆమె యొక్క గజ్జల సప్పుడు విని తర్వాత ఆమె అందానికి మోహితుడైపోయి తర్వాత ఆమెతో సాంగత్యం చేసి ఆమె ద్వారా శకుంతల అనే ఒక ఆడ శిశువుని కూడా కన్నారన్నమాట. తర్వాత ఆమె వదిలేసి శిశువుని విశ్వామిత్రుని ఇద్దరిని వదిలేసి ఆమె పైలోకానికి వెళ్ళిపోయింది. సో
ఇక్కడ ఒక విధంగా చూస్తే అగ్నిధర కూడా ఇలా గజ్జల సప్పుడు ఇంకా ఆమె చేతిలో ఉన్న గాజుల సప్పుడు విని కళ్ళు తెరిచి ఇప్పుడు చూస్తున్నాడు అన్నమాట ఆమె వచ్చిందా అని. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని శ్లోకాల్లో ముఖ్యంగా ఎలా అగ్నిధర ఇప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి పూర్వచిట్టి యొక్క సౌందర్య వర్ణన, ఇంకా ఆయన ఎలా మోహితుడైపోయాడు, ఇంకా ఆమెతో ఎలా మాట్లాడాడు, ఆమెను మెప్పించడానికి, ఆమెను ఒప్పించడానికి, తన భార్యగా అవ్వడానికి ఆయన ఏమేం మాటలు ఎలా రకరకాలుగా ఆమెను పొగిడాడు, ఆమె అందాన్ని పొగిడాడు, ఇవన్నీ విషయాలు మ్యాక్సిమం నెక్స్ట్ శ్లోకాల్లో కొన్ని శ్లోకాల్లో ఉన్నాయి. సో అందుకని చాలా విస్తృతంగా నేను చర్చించుకోను, కాకపోతే బ్రీఫ్గా ఇదే ఉన్నది ఇక్కడ. సో నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో బేసికలీ ఇప్పుడు ఆమె ఎంతో అందమైన స్త్రీ. సో ఆమె ఇప్పుడు ఆమె అందాన్ని ప్రదర్శించుకుంటూ అక్కడ ఒక బాల్ తీసుకొని ఆడడం. సో ఆమె అందాన్ని చూసి సంపూర్ణంగా ఈ యొక్క అగ్నిధర మోహితుడైపోతాడు ఆమె అందాన్ని చూసి. తద్వారా ఆయన మోహితుడైపోయి ఎంత మోహితుడైపోతాడంటే ఫస్ట్ అసలు అర్థం కాదు ఆమె స్త్రీయా పురుషుడా, ఆమెని ఓ బ్రాహ్మణ, ఓ మునివర్య అని ఉల్లేఖించి కూడా మాట్లాడతాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆయనకు అర్థమవుతుంది. తర్వాత ప్రపోజ్ చేస్తాడు, నువ్వు నా భార్య అవ్వగలవా, నువ్వు లేకుంటే నేను బతకలేను, ఇలా సంపూర్ణంగా మోహితుడైపోయి ఆమె అందానికి దాసోహం అంటాడు అనమాట. సో ఒక డివోటీ ఎవరైతే భక్తుడు కృష్ణ భావనామృతంలో దృఢంగా ఫిక్స్ అయిపోయి ఉన్నాడో ఆ వ్యక్తి ఇటువంటి రకరకాల ఆకర్షణలకి తన మనస్సు లొంగిపోదు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు అన్నమాట, ఈ విధంగా ఎవరైనా సరే ఇలా ఒక స్త్రీ యొక్క సౌందర్యానికి మోహితులైపోయి వారు ఉంటే, మోహితులైపోతే ఇంకా వాళ్ళు మరి ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వెళ్ళడానికి అది ఒక పెద్ద ఆటంకంగా మారిపోతుంది. భగవద్ధానికి తిరిగి వెళ్ళలేము. సో అందుకనే చైతన్య మహాప్రభువు చెప్పాడనమాట, మీరు ఈ స్త్రీ సౌందర్యానికి ఇంకా ఈ యొక్క భౌతిక సభ్యత సంస్కృతికి జాగ్రత్తగా దూరంగా ఉండాలి అని, వీటి ఆకర్షణకి దూరంగా ఉండాలి, వీటి పట్ల ఆకర్షితులు అవ్వకూడదని, వీటి పట్ల కానీ భౌతిక ఈ సమాజం భౌతిక సభ్యత పట్ల కానీ మెటీరియలిస్టిక్ లేకపోతే ఇలా స్త్రీ సౌందర్యం పట్ల ఆసక్తులైపోతే ఆకర్షితులైపోతే ఇంకా భక్తి చేసుకోలేము, భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేము సంపూర్ణంగా. అందుకనే చైతన్య మహాప్రభు స్వయంగా ఇటువంటి అందమైన స్త్రీలు ఇంకా ధనికులైన వ్యక్తుల నుంచి కొంచెం దూరంగానే ఉండేవాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఇప్పుడు అగ్నిధర ఈ యొక్క పూర్వచిట్టిని చూసిన తర్వాత ఆయన చేతన మొత్తం కామంతో నిండిపోయి ఇప్పుడు ఫస్ట్ కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో అలా బేసికల్లీ ఏంటంటే ఒక దగ్గర రాస్తున్నారు ప్రభుపాదుల వారు, సో ఎవరైతే కామంతో మోహితులైపోతారో సంపూర్ణంగా వాళ్ళ మనస్సు, సో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, ఒకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తుంటారు, క్రేజీ. సో ఈ విధంగా ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ఆమె యొక్క సౌందర్యాన్ని గొప్పగా వర్ణిస్తున్నాడు ఎన్నో శ్లోకాల్లో. దాని తర్వాత ఆయన వ్యక్తపరుస్తాడు కూడా, నువ్వు నా భార్యవయ్యి, నా భార్య ఎందుకు కావాలంటే తద్వారా నేను చేసే నా గృహస్థాశ్రమంలో నేను ఎన్నో తపస్సులు కానీ కార్యాలు కానీ చేస్తాను కదా, దానికి అన్నిటికీ మీరు సహాయంగా ఉండాలి, అలా కూడా ఆమెకు చెప్తాడనమాట. ఎందుకంటే అది కూడా ఇక్కడ ఏంటంటే అగ్నిధర ముందే ప్లాన్ చేసుకుని వచ్చాడు, దానికోసం వచ్చాడు, అందుకే అతను ఇప్పుడు ఆ విధంగానే మాట్లాడుతున్నాడు అనమాట. అందులో ఎక్స్పర్ట్ కూడా అగ్నిధర, ఎలా ఒక అమ్మాయిని చెప్పాలంటే ఆమెను ఎలా లొంగ తీసుకోవాలి లేకపోతే ఆమెను ఎలా పడగొట్టాలో దానికి కావాల్సిన బుద్ధి తెలివితేటలన్నీ అగ్నిధరకు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈమె నాకు అసలైన మంచి భార్యగా అవ్వగలదు, ఈమెనే నా కోసం పంపించినట్టున్నాడు,
అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు అలా మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు నా భార్య వైపు, దాని తద్వారా నేను చేసే అన్ని కార్యాలు నువ్వు నాకు మంచి సహాయం చేయగలవు, తోడుగా ఉండగలవు అని. సో ఈ విధంగా ఒకవేళ ఒక మంచి భార్య లభిస్తే, అంటే ఆధ్యాత్మిక చేతితో ఉన్న భార్య గృహస్థాశ్రమంలో, అప్పుడు భర్త భార్యలు ఇద్దరు కూడా, భర్తకు ఎంతో సహాయం జరుగుతుంది. సహాయం కలిగితే అలా మంచి భార్య అంటే తోడ్పడితే ఆయన చేసే ఆధ్యాత్మిక కార్యాల్లో కానీ భక్తిలో కానీ, సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి ఎంతో బాగా భక్తిలో ప్రగతి సాధించవచ్చు. ఒకవేళ అలాంటి ఆధ్యాత్మిక చేతన వాళ్ళిద్దరికీ లేదనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరూ సరిగ్గా ఒక సరైన స్థితిలో ఉండలేరు. సో అందుకనే ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడికి కావాలి మంచి సంతానం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ప్రజాపతి. ఆయనకు ఈ మొత్తం మంచి మంచి సంతానం ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జీవాత్మలు నిండిపోవాలి అని. సో అందుకనే ఇప్పుడు అలా ఎవరైనా మంచి భార్య కావాలంటే బ్రహ్మదేవుడికి కూడా ఆరాధించుకుంటారు. ఇక్కడ అగ్నిధర ఆరాధించుకున్నట్టు ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఇలా బ్రహ్మదేవుడిని ఒక్కొక్కసారి వివాహాల్లో కూడా పూజిస్తారు ముఖ్యంగా, ఎందుకంటే మంచి భార్య ఉండాలనేసి అని చెప్తున్నారు. పెళ్లి పత్రికల్లో కూడా ఆయన ఫోటోని ముద్రిస్తారని చెప్పారు, బ్రహ్మదేవుడి యొక్క పిక్చర్ని. సో ఈ విధంగా ఆయన అగ్నిధర చెప్పేస్తున్నాడు, బ్రహ్మదేవుడు ఎంతో కృపతలిచి నిన్ను నా దగ్గరికి పంపించాడు, నువ్వు నా యొక్క భార్యగా అవ్వడానికి. ఇప్పుడు నా మనస్సు అంతా సంపూర్ణంగా నీపైనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నా మనస్సు నీ పై నుంచి ఇంకా తీసేయలేను. కాబట్టి ఎలాగైనా సరే నువ్వు నా భార్య అవ్వు, ఇంకా నీతో వచ్చే అనుచరులు కూడా నేను నిన్నే ఫాలో అవుతాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెనక నేను వచ్చేస్తాను అనేసి ఇక్కడ అగ్నిధర అంటున్నాడు అనమాట. నేను నిన్ను అనుసరిస్తాను. యు మే టేక్ మీ వేర్ ఎవర్ యూ లైక్. నువ్వు ఎక్కడ నన్ను తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అని అగ్నిధర ఆమెకు ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట. సో అందుకనే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి కామంతో నిండిపోయి ఉంటాడో అతను ఇంకా ఈ యొక్క కామాంధుడైపోయి ఇంకా ఆ స్త్రీకి సంపూర్ణంగా లొంగిపోతాడు అనమాట. తద్వారా ఆ వ్యక్తి ఇంకా ఏం మాట్లాడుతూ ఆ సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడతాడో అతనికే తెలియదు అనమాట. సో శుకదేవ స్వామి ఇప్పుడు మహారాజ్ పరీక్షితుకు చెప్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్లీ మహారాజ్ అగ్నిధర ఏంటంటే ఆయన మంచి క్షత్రియుడు, రాజా, ఆయన అన్నీ తెలుసు, శాస్త్రాల జ్ఞానం ఉంది. ఇంకా చెప్పాలంటే దేవతల సమానమైన బుద్ధి తెలివితేటలు ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయనకు ఎలా ఒక స్త్రీని లొంగ తీసుకోవడానికి ఎటువంటి వాక్యాలు ప్రయోగం చేయాలో అది తెలుసు, అలాగే ప్రయోగించాడు. సో ఆ విధంగా ఆమెను మెప్పించాడు, ఒప్పించాడు. తద్వారా ఆమెను ఇంప్రెస్ చేయగలిగాడు అనమాట అగ్నిధర. ఇప్పుడు అగ్నిధర కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ సాధారణ కర్మి కాదు చెప్పాలంటే, ఆయన కూడా ఒక భక్తుడే. కానీ ఆయనకి అంతగా పెద్దగా భౌతికాసక్తి ఏం లేదు ఎక్కువగా. కానీ ఆయనకేంటంటే ముఖ్యంగా ఒక మంచి స్త్రీ కావాలి, ఎందుకంటే మంచి సంతానం ఉత్పన్నం చేయడానికి. అందుకే ఆయన బ్రహ్మదేవుడిని పూజించాడు. ఇప్పుడు ఆమెను ఎలాగైనా ఇప్పుడు ఈ స్త్రీని నేను భార్యగా చేసుకోవాలి, నాకు మంచి స్త్రీ దొరికింది అనేసి ఆమెను ఆకర్షించడానికి ఇలాంటి వాక్యాలు ప్రయోగించాడనమాట, ఆమెను ప్రశంసించాడు. ఇలా ఎప్పుడైనా ఒక స్త్రీ ఎవరైనా పురుషుడు బాగా ప్రశంసిస్తే అలాంటి స్త్రీలు తొందరగా ఆకర్షితులైపోతారంట పురుషులకి. సో ఇలా ఒక స్త్రీని ఆకర్షించే విధంగా ఎంతో చక్కగా మాట్లాడి ఆకర్షించగలిగితే ఆ వ్యక్తిని విదగ్ధ అంటారు. అంటే చాలా ఎక్స్పర్ట్ అనమాట. స్త్రీని ఆకర్షించడానికి, లొంగ తీసుకోవడానికి ఎటువంటి వాక్యాలు, ఎలాంటి మాటలు మాట్లాడాలో ఎక్స్పర్ట్, వాళ్ళని విదగ్ధ అంటారు. ప్రభుపాల్ ద్వారా రాశారు. సో ఈ విధంగా ఇప్పుడు మొత్తానికి అగ్నిధర సక్సెస్ఫుల్ అయిపోతాడు. ఆయన వాక్యాలకి, ఆయన చెప్పిన విషయాలకి, ఆయన ప్రశంసకి, ఆయన బుద్ధి తెలివితేటలకి, ఆయన యొక్క సౌందర్యానికి, ఐశ్వర్యానికి, శక్తికి, అన్నిటికీ ఆమె ఆకర్షితురాలైపోతుంది. తద్వారా ఆయన వివాహం చేసుకొని 1000 సంవత్సరాలు ఆయనతో పాటు గడుపుతుంది. వీళ్ళిద్దరూ 1000 సంవత్సరాలు గడుపుతారు. ఈ భౌతిక సుఖం, స్వర్గంలో ఉన్న సుఖాన్ని కూడా అనుభవిస్తారు 1000 సంవత్సరాలు. ఈ విధంగా 1000 సంవత్సరాలు
భోగిస్తారు అగ్నిధర ఇంకా పూర్వచిట్టి. ఈ పూర్వచిట్టి గర్భంలోంచి అగ్నిధర మొత్తం 9 మంది కుమారుల్ని పొందుతాడు. సో ఈ 9 మంది పుత్రుల్ని పొందుతాడు. ఆయన ముఖ్య ఉద్దేశం ఇదే, మంచి పుత్ర సంతానం కావాలని. సో మంచి పుత్రులు లభిస్తారు. వాళ్ళ పేర్లు ఇచ్చారు ఇక్కడ: నాభి, కింపురుష, హరివర్ష, ఇలావ్రత, రమ్యక, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల. వీళ్ళందరినీ కంటారు. 9 మంది పుత్రులు. సో 9 మంది పుత్రులకు జన్మనిచ్చిన తర్వాత పూర్వచిట్టి ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంతానానికి, పుత్ర సంతానానికి జన్మనిచ్చిందంట. సో ఆ విధంగా వాళ్ళందరికీ జన్మనిచ్చిన తర్వాత, వాళ్ళు పెద్దవారైన తర్వాత ఆమె ఇంకా ఇల్లు వదిలేసి మళ్ళీ ఆమె లోకానికి, ఏ లోకం నుంచి అయితే వచ్చిందో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, మళ్ళీ ఆ లోకంకి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడిని ఆరాధించుకుంటుందంట. ఈ విధంగానే ముందు కూడా చూసాము, మేనక కూడా ఈ విశ్వామిత్రుని వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ పర్పస్తో అయితే ఒక్కొక్కసారి ఇలా దేవతలు, బ్రహ్మదేవుడు కానీ ఇంద్రదేవుడు కానీ ఏదో ఒక కార్యం, ఏదో ఒక ఉద్దేశంతో పైన నుంచి అప్సరసల్ని, ఇలాంటి స్త్రీలను పంపిస్తారు. సో వాళ్ళు వాళ్ళ కార్యం పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఆమె పిల్లల్ని కనడమే కాకుండా వాళ్ళని పెంచి పెద్దవారిని చేసిన తర్వాత వెళ్ళిపోయిందనమాట. సో అందుకనే తన తల్లి పాలు తాగారు కనుక ఈ 9 మంది పుత్రులు ఎవరైతే అగ్నిధర యొక్క సంతానం ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి బలవంతమైన శరీరం లభించిందంట. సో వాళ్ళందరికీ కూడా ఈ 9 మంది పుత్రులకి ఇప్పుడు ఈ జంబూ ద్వీపంలో ఇప్పుడు 9 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పుత్రుడికి పరిపాలించుకోవడానికి అప్పచెప్పారనమాట. ఇంకా ఈ ఒక్కొక్క రాజ్యాన్ని, లేకపోతే ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క రాజ్యానికి పేరు, ఆ పుత్రుడి యొక్క పేరే ఆ రాజ్యానికి, ఆ భాగానికి పేరుగా మారిపోయింది. ఈ విధంగా ఇప్పుడు తన తండ్రి నుంచి పొంది 9 మంది పుత్రులు కూడా ఈ 9 భాగాల్ని పరిపాలించారంట. సో మామూలుగా భారతదేశంలో ఇది అందరూ అంటూ ఉంటారు, ఏ సంతానం అయితే, అమ్మాయి అబ్బాయి ఏ సంతానం అయితే తన తల్లి పాలు కనీసం ఒక 6 నెలలన్నా తాగితే పుట్టిన తర్వాత, అప్పుడు తప్పకుండా వారి శరీరం స్ట్రాంగ్, శక్తివంతంగా ఉంటుంది అని. సో అందుకనే ఇలా ఒక మంచి సంతానం స్త్రీల నుంచి పొందడం చాలా అవసరం అన్నమాట. సో తద్వారా మంచి సంతానం పొందగలరు. దానికి స్త్రీలు కలుషితం అవ్వకుండా పతివ్రతతో ఉండాలి. స్త్రీషు దుష్టాశు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. ఒకవేళ స్త్రీలు గనక దూషితులైపోతే అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే సంతానం వర్ణసంకర. సో తద్వారా వర్ణసంకర అంటే వాళ్ళు ఇంక ఏ పిండదానం, ఏ వైదిక శాస్త్రాలని అనుసరించరు, వాళ్ళు ఏ పిండదానం చేయరు. తర్వాత ఇంకా పూర్వీకులు అంటే పితృలోకంలో ఉన్న వాళ్ళకి ఇంకా ప్రసాదం దొరకదు. సో మళ్ళీ వాళ్ళు పతనమైపోతారు, నిమ్న లోకాలకి లేకపోతే మర్తలోకానికి తిరిగి వచ్చేస్తారు. అందుకనే మను సంహితలో చెప్పింది ఏంటంటే, స్త్రీకి ఎంతో సంరక్షణ అవసరం, ప్రొటెక్షన్. తద్వారా ఎందుకు ప్రొటెక్షన్ అంటే, ఒక శరీరానికి ఏదో కాపాడమే, ఆమె యొక్క చాస్టిటీ అంటే శీలము, ఆమె యొక్క శుద్ధతను కాపాడడానికి ఆమెకు ప్రొటెక్షన్, రక్షణ అవసరం. తద్వారా ఏమవుతుందంటే, అలాంటి శుద్ధమైన పతివ్రత నారి ద్వారా ఎవరైతే సంతానం ఉత్పన్నమవుతారో వాళ్ళు మొత్తం సర్వ సమాజానికి అంతా కూడా ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళు ఉంటారు. ఇది ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే కదా అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడికి అంటాడు, ఇలా ఇంతమంది పురుషుల్ని మనం ఈ యుద్ధంలో చంపేస్తే వీళ్ళ స్త్రీలందరినీ కూడా రక్షించే వాళ్ళు ఉండరు. తర్వాత అలాంటి స్త్రీలను ఎవరో ఒకరు దూషిస్తారు. తద్వారా వాళ్ళ నుంచి వచ్చే సంతానం అంతా వర్ణసంకరగా పుడుతుంది. వాళ్ళందరూ ఏ వైదిక సంస్కారాలు, సమాజ కార్యక్రమాలు చెయ్యరు. తద్వారా సమాజం అంతా అలోకలోకలం అయిపోతుంది. పూర్వీకులు పైనుంచి కింది లోకాలకు వచ్చేస్తారు. మనమందరం దానికి కారణమైన వాళ్ళం. పాపాలకి, ఈ పాపాన్నింటికి మనకు ఫలితంగా మనం నరకానికి వెళ్ళిపోతాము అని. అందుకే నేను యుద్ధం చేయనని ఒక ముఖ్యమైన కారణంగా గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు. సో అందుకని ఇక్కడ దాని యొక్క అవసరం ఏంటి అని ఇక్కడ చెప్పారు. ఎందుకు మంచి సంతానం
అవసరం, దానివల్ల లాభం ఏంటి, దాన్ని ఎలా జరిగేదని. సో ఇప్పుడు పూర్వ చిట్టి అయితే వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా ఆమె వెళ్ళిపోతుంది తిరిగి తన లోకానికి. కానీ అగ్నిధర మాత్రం ఇంకా ఆయన యొక్క కామవాసన పూర్తవక ఆయన ఇంకా ఆమె గురించి ఆలోచించుకుంటూ ఉంటాడంట. సో అందుకనే ఆమె గురించి ఆలోచించుకుంటూనే చచ్చిపోతాడు. సో అలా ఆమె గురించి ఆలోచించుకుంటూ చచ్చిపోయాడు కాబట్టి ఆమె ఉన్న లోకానికి ఆయన కూడా వెళ్ళిపోతాడంట తర్వాత. ఎందుకంటే ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, భగవంతుని ఆరాధించుకున్నాడు ముందు. సో అందుకనే ఇప్పుడు ఆయన పితృలోకానికి వెళ్తారు, ఎక్కడైతే వాళ్ళ పితృలు నివసిస్తారు. సో ఆయన కోరిక కూడా అదే ముందు నుంచి, నేను పితృలోకం వెళ్ళాలని. సో ఆ విధంగా పితృలోకానికి వెళ్ళిపోతారంట. సో ఎవరు దేని గురించి ఆలోచిస్తూ కోరుకుంటూ దాని ప్రకారం కార్యాలు చేసుకొని ఉంటారో దాని ప్రకారమే వాళ్ళు ఏం స్మరించుకుంటారో మృత్యు సమయంలో అటే వెళ్ళిపోతారు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. భగవద్గీతలో చెప్పారు కదా అదే విషయం. ఇంకా లాస్ట్ ఈ విధంగా తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ 9 మంది అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మేరు పర్వతం యొక్క 9 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారంట. వారి పేర్లు కూడా ఇచ్చారు. మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంస్త్రీ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, ఇంకా దేవవీతి. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇందులో చిన్న అధ్యాయం, ఇక్కడ కొంచెం అధ్యాయాలు చిన్నగా ఉన్నాయి, కొన్ని షార్ట్గా ఉన్నాయి. సో 23 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. సో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇందులో తాత్పర్యాలు కూడా షార్ట్గానే ఉన్నాయి, అందుకే మనము తొందరగా ముగించగలిగాము. సో మనం నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము రిషబ్ దేవుడు పుడతాడు, ఆయన భగవంతుడు ఒక అవతారం. సో నాభి ఇంకా మేరుదేవి, ఇప్పుడు నాభి ఆయన అగ్నిధరి యొక్క పుత్రుడు, ఆమె మేరుదేవి వివాహం చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ కలిగే సంతానమే భగవంతుడి యొక్క అవతారం రిషబ్ దేవ్. సో ఆయన గురించి, ఆయన అవతారం గురించి, ఆయన ఇచ్చే శిక్షణల గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి మనము వచ్చే అధ్యాయాల్లో తెలుసుకుంటామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.